మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్. బ్రో మూవీ ఎలా ఉంది? పర్లేదు భయ్య. బ్రో మూవీ ఎలా ఉంది? ఫస్ట్ మూవీ బ్రో మూవీ ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది మూవీ? బాగుంది, బుర్ర పాడట్లేదు. బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్. సినిమా ఎలా ఉండకూడదు అని ఎగ్జాంపుల్ ఇది. హర్రర్ మెయింటైన్ చేయలేము అసలు. మూవీ ఎలా ఉంది? వైష్ణవ్ చైతన్య ఎలా ఉంది యాక్టింగ్? హీరోయిన్ బ్రో మూవీ ఎలా ఉంది చెప్పండి. టాలీవుడ్లో చాలా కాలం వరకు డ్రై సీజన్ నడిచింది. సో ఇప్పుడిప్పుడే ఆ డ్రై సీజన్ మనకి పోతుందని చెప్పాలి. నిన్న మనకి రాజు యాదవ్ మూవీ రిలీజ్ అయింది. అలాగే మనకి ఇవాళ లవ్ మీ మూవీ రిలీజ్ అయింది. సో లవ్ మీ మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్స్ టీజర్స్ చాలా ఇంప్రెసివ్గానే ఉన్నాయి. సో ప్రజెంట్ మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాం. సో ఈ లవ్ మీ మూవీని చూడడానికి ఫస్ట్ రోజు చాలామంది జనం ఇక్కడ మనకు చూడడానికి వచ్చారు. సో స్పెషల్గా మనం మూవీ క్యాస్ట్ గురించి డిస్కస్ చేస్తే బేబీ మూవీ తర్వాత మళ్ళీ వైష్ణవ్ చైతన్య ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారిగా వైష్ణవ్ చైతన్యకి బేబీ మూవీతో మంచి బజ్ వచ్చిందనే చెప్పాలి. అలాగే ఆశీష్, అలాగే మనకి రౌడీ బాయ్స్ తర్వాత ఆశీష్ మళ్ళీ మనకి ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఆశీష్ అండ్ వైష్ణవ్ చైతన్య ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ మూవీకి ప్రత్యేకంగా మనకి కీరవాణి గారు మనకి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ దిల్ రాజు గారు మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే దిల్ రాజు గారి డాక్టర్ ఈ మూవీకి ప్రొడ్యూసర్. గతంలో మనకి బలగం మూవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మూవీకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఈ లవ్ మీ మూవీని దిల్ రాజు గారి డాటర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా చిన్న మూవీస్ ఒక్కొక్కసారిగా రిలీజ్ అవుతున్నాయి మనకి. సో నెక్స్ట్ మనకి జూన్లో కల్కి ఉంది. సో ప్రజెంట్ మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాము. సో ఈ లవ్ మీ మూవీ ఎలా ఉంది, సో ఆ హర్రర్ ఫ్యాక్టర్ని వీళ్ళు మెయింటైన్ చేశారా లేదా, అలాగే వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది, ఇంప్రెస్ చేసిందా లేదా, ఒకసారి మనం జనం వారి మాటల్లోనే రివ్యూ అడిగి తెలుసుకుంటాం. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? లాస్ట్ డిష్ మాత్రం వేరే క్లైమాక్స్. బేబీ మూవీతో కంపేర్ చేస్తే వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హర్రర్ థ్రిల్ మెయింటైన్ చేయలేదు అసలు. ఏమనుకోలేదు. మూవీ ఎలా అనిపించింది? బాగుందా మేడం? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది సార్? వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది చూడొచ్చు అన్నా మూవీ ఎలా ఉంది? బాగుంది. హైలైట్స్ ఇన్ మూవీలో ట్విస్ట్ లాస్ట్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఓకేనా? ఏం నచ్చలేదు లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది. ఓకే. మిడిల్ లో బాగా లాగ్ చేశారు. వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఆశిష్ ఓకే అండి, ఇంకొంచెం నేర్చుకోవాలి. మూవీయా లాస్ట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్ అండి. ఏం నచ్చింది? హైలైట్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా, తను చనిపోయి క్యారెక్టర్ మార్చుకుంటూ ఉంటుంది కదా, అది మాత్రం చాలా కొత్తది. అది ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు ట్విస్ట్. ఎక్సలెంట్. కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? కీరవాణి లాస్ట్ మూవీ కొంచెం హీరో అంటే చిన్నప్పుడు తన కోసం వెతుకుతాడని తెలిసింది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. బేబీ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? వైష్ణవి చైతన్య అంటే స్టార్టింగ్ లో ఏమీ లేదు, కానీ సెకండ్ హాఫ్ లోనే మొత్తం హైలైట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో అయితే అంత కంటెంట్ ఏం లేదు. ఆశిష్ ఎలా అనిపించాడు? ఆశిష్ బాయ్స్ హాస్టల్ కన్నా దీంట్లో యాక్టింగ్ అసలు చాలా అట్రాక్షన్ తో చేశాడు. ఇది మాత్రం ఇట్స్ రియలీ గుడ్. ఇద్దరు పేరుకి ఎంత రేటింగ్? పేరుగా 3.5. ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్ మూవీ అయితే 4 అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కంటిన్యూస్ ఫోకస్ మొత్తం స్క్రీన్ మీద ఉంచారు కాబట్టి నిజంగా డైరెక్ట్ అవ్వరు కానీ చాలా హైలైట్. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న, సెకండ్ హాఫ్ కొంచెం అర్థం కాదు కానీ చూసుకోవచ్చు. బాగా వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. లాస్ట్ మూవీ కొంచెం తడబడుతుంది అంత అర్థం కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్య ఇద్దరు కాంబో ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. అరే హర్రర్ థ్రిల్ ఎలా ఉంది మూవీలో? రతులు అయితే మామూలుగా ఉంది, నాకంతా అన్ని ఏమంటారు. అండ్ మోస్ట్లీ ఎక్సైటెడ్ అనమాట, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. సో లవ్ మీ తర్వాత వైష్ణవి చైతన్య మూవీ కదా, సో తన యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ఎవరిది? వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఎలా అనిపించింది? వైష్ణవి చైతన్య హర్ యాక్టింగ్ ఇస్ సూపర్. బేబీ సినిమాలో కూడా చాలా బాగా చేసింది అండ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసింది అండ్ లాస్ట్ వరకు కూడా తనే చేస్తుంది, తెలియకపోవడం చాలా బాగుంది. సో హర్రర్ జోనర్ కదా, హర్రర్ ఎంతవరకు మెయింటైన్ చేశారు అండ్ హర్రర్ ఫీల్ ఎలా అనిపించింది? హర్రర్ ఫీల్ బాగుంది. 70% హర్రర్ ఉంది అండ్ 30% రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బాగుంది. ఓకే. ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్య ఈ జోడీ ఎలా అనిపించింది స్క్రీన్ మీద ఫస్ట్ టైం? సూపర్. కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలియదు అనమాట కీరవాణి గారు అని. సో జస్ట్ నార్మల్ సినిమా వచ్చేసాను. సో టైటిల్స్ మీద కీరవాణి గారు చూడంగానే వావ్, హీ నైల్డ్ ఇట్. చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తుంది? 3.5. మేడం మూవీ ఎలా అనిపించింది లవ్ మీ? చాలా బాగుంది మూవీ అయితే. హారర్ మూవీ, చాలా డిఫరెంట్ స్టోరీ అనిపించింది. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి స్టోరీ. చాలా బాగా అనిపించింది. బేబీ మూవీ తర్వాత వైష్ణవి చైతన్య ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కదా, సో తన యాక్టింగ్ ఎలా అనిపించింది? హైలైట్ వైష్ణవి చైతన్యనే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చేస్తుంది. ఓకే. హర్రర్ థ్రిల్ ఎంతవరకు అనిపించింది? ఆ సస్పెన్స్ ఎంతవరకు మెయింటైన్ చేశారు?
సస్పెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్కడ తెలియలేదు, చాలా బాగా మెయింటైన్ చేశారు. అలాగే కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పేరు ఎలా అనిపించింది? ఆశిష్ అండ్ మనకి వైష్ణవ్ చైతన్య కాంబో ఎలా ఉంది మీకు? ఇద్దరు ఫేవరెటే, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది.